guys, మీ బాలు స్టోరీస్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్ లో 64th డే. ఇగో వర్షం అయితే ఆగట్లేదు. వర్త్ వర్మ వర్త్. ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ వచ్చి చెప్పర ఫోర్ట్ కి ఎడ్జ్ అనమాట, మన నార్త్ గోవాలో. మేము ఒక మిస్టేక్ చేసినాం, అది మీరు ఎవరు చేయకండి. సో లైక్ నిన్నైతే పిచ్చ ఎంజాయ్ చేసిండే నేను శ్రావణు. అండ్ ఈరోజు వచ్చేసి గోవాలో డే 2. ఇగో మస్తు వర్షం పడుతుంది. బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి బయటకు వచ్చినాము. ఇగో శ్రవణ్ కూడా ఇక్కడనే ఉన్నాడు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము టమాటో రైస్ ఆర్డర్ చేసుకున్నాము. గోవాలో వైన్స్కి దీనికి తక్కువనే ఉన్నాయి, కానీ ఫుడ్కి మాత్రం ఈవెన్ ఒక బ్రేక్ఫాస్ట్కి కూడా 170, 180, 190. బా నేను అనుకున్న దానికి ఎక్స్ప్రెషన్ అయితే ఘోరంగా పోయినాయి. ఇగో లైక్ ఇక్కడ అంతా రెయిన్ స్టార్ట్ అయింది. ఎక్కడికన్నా పోదాం అనుకున్నా కూడా లైక్ రెయిన్ అయితే ఎక్కువ అవుతుంది. బట్ అయితే తప్పదు, ఏదో ఒకటైతే విజిట్ అయితే చేయాలి. ఇగో శ్రవణ్ బావు ఈ నుంచి అసలు రేపు పొద్దున మార్నింగ్ 4 o'clockకి పోవాలన్నమాట స్టేషన్కి. మళ్ళీ అదేందో ఎంత డిఫికల్ట్ ఉంది. బట్ ఒకటి ఏంటంటే గోవాకు ఒకవేళ గోవాకి ప్లాన్ చేసుకుంటే మనకి 1000 రూపాయలు అవుతాయి అనుకుంటే ఒక 2-3 వేలు అన్నది తెచ్చుకోవాలి. అమ్మ ఘోరంగా అంటే ఘోరంగా వర్షం వస్తుంది. ఇది ఏందో అసలు నాకైతే ఏం అర్థమే కావట్లేదు ఈరోజు. వర్షం అయితే ఆగట్లేదు, పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. ఇంకా మార్నింగ్ అయితే చాలా పడి ఉండే, ఇప్పుడే కొంచెం తక్కువైంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే 12:30 అయింది. ఇంకా నేను శ్రవణ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. గోవాలో కొన్ని ప్లేసెస్ వర్షం పడేటప్పుడే చూడాలంట, అట్లా చెప్పోరా ఫోర్ట్ కూడా ఉంది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. చెప్పర ఫోర్ట్కి అయితే రీచ్ అయినాం. ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడుతుంది రాబాయ్. అక్కడ నుంచి ఇక్కడికి మాకు ఆల్మోస్ట్ 15 kilometers పట్టింది. ఇక్కడ పార్కింగ్, ఇక్కడ కొంచెం పార్కింగ్కి తక్కువ ఉంది, 20 rupees తీసుకున్నాడు. ఓకే, సో అది भैया नमस्ते. हाय भैया, हमारा तेलुगु यूट्यूब चैनल है. आपका नाम भैया? कमलेश भैया. సో అది మార్వాడి. कहाँ से? जोधपुर से. यहाँ సెటిల్ हुआ आपको? అట్లా ఉంటుంది. సో మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ సో పైన ఎంట్రీ టికెట్ ఉంటుందో లేదో నాకు ఇది తెలియదు, బట్ చూద్దాం వెళ్ళి. వర్షంలోనైతే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మాకు. లైక్ అక్కడ నుంచి ఇక్కడి వరకు డ్రైవ్ అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం. కాకపోతే ఏంటంటే మోస్ట్ ప్రిఫరబుల్లీ మేమంటే లైక్ కొంచెం విల్లింగ్గా ఉంటున్నాం కాబట్టి వచ్చినాము. బట్ చాలామంది ఇట్లా రైన్లో ట్రావెల్ చేయాలంటే చాలామంది లైక్ చేయరు. సో మీరు లైక్ ఇట్లాంటి రెయిన్ టైంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం స్కిప్ చేయండి గోవాని. లేదు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం రండి. అన్ని టైమ్స్ బ్లాగింగ్ అయితే ఈజీ ఉండదు, అప్పుడప్పుడు ఇట్లాంటి డిఫికల్టీస్ ఉంటాయి రెయిన్లో. అక్కడ నుంచి ఇక్కడికి రావడం అండ్ మధ్యలో కొంచెం వాక్ కూడా ఉండే, అవన్నీ దాటుకొని వచ్చినాం. సో కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అట్లా ఇగో పైనకి వెళ్తున్నాం. అండ్ ఇగో ఇట్లా మనకి వెళ్తున్న దారిలో అన్ని ఇట్లా ఫుడ్ ఉంటుంది, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, మొక్కజొన్నలు, మ్యాగీ అని చెప్పేసి అన్నీ. అండ్ ఇక ఫైనల్గా ఇది ఫోర్ట్, పైకి వెళ్ళాలి. వర్త్ వర్మ వర్త్. ఎట్లా ఉంది తెలుసా లొకేషన్? ఈ నుంచి చూస్తే వర్షం వచ్చేటప్పుడు ఓన్లీ గ్రీనరీ తప్ప ఇంకొకటైతే ఏం కనబడట్లేదు. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. మొబైల్లో మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. వావ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు అయితే. అండ్ ఇక్కడ ఇన్ని నుంచి మనం పైనకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆఫ్ వచ్చినవి అక్కడ అది కూడా ఉంది. ఇగో లైక్ చెప్పరా ఫోర్ట్కి వెళ్తుంటే మనకి 2 విజువల్స్ ఉంటాయి. ఒకటేమో సిటీది ఉంటుంది, అంటే లైక్ ఫారెస్ట్కి సంబంధించిన వ్యూ ఒకటి ఉంది. అలాగే మనకి
లైక్ ఓషన్ది కూడా ఈ నుంచి వ్యూ పాయింట్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పుడే మనమైతే చెపోరా ఎంట్రన్స్కి అయితే వచ్చినాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ ఎట్లా కనిపిస్తున్నాయి తెలుసా, దీనమ్మ వర్త్ వాచింగ్. ఇగో ఇటు సైడ్ ఏమో రివర్ ఉంది, ఇగో ఇటు సైడ్ ఏమో మనకి ఫారెస్ట్ ఉంది, అండ్ ఇగో అక్కడనేమో మనకి ఓషన్ కనబడుతుంది. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే మేబీ ఇదంతా సమ్మర్లో అంత ఎంజాయ్ చేయకపోయి ఉండొచ్చు, బట్ ఈ టైంలో నేను వచ్చినందుకైతే ఇవన్నీ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందంటే అసలు నాకు ఈ నుంచి అయితే ఈరోజు వెళ్ళాలనే లేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొక థింగ్, మనమైతే ఇక్కడ చెపోరా ఎంట్రన్స్కి వచ్చినాం. అండ్ లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. గాయ్స్, ఈ లొకేషన్ మీకైతే ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే హెవెన్ అంటే హెవెన్ లాగానే ఉంది. చూడొచ్చు వెనకాలంతా సముద్రం, ఇక ఒక్క సైడ్ అంతా చెట్లు, నేను వేరే లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ లొకేషన్ ఇదైతే. ఇది వచ్చేసి ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్ వచ్చి చెపోరా ఫోర్ట్కి ఎడ్జ్ అనమాట, మన నార్త్ గోవాలో. ఇది ఎడ్జ్ ఆఫ్ ద ల్యాండ్ కూడా, ఎంత బాగుంది చూడండి. ఇట్లాంటివి ఎంజాయ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి మన లైఫ్ టైంలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. అందులో నాకైతే ఇదైతే బెస్ట్ మూమెంట్. ఏమంటారు శ్రవణ్? సార్ శ్రవణ్ కూడా అక్కడ నిల్చున్నాడు, ఆ పక్కన గుంటున్నది. అమ్మా, ఇప్పుడు వచ్చి మనం చెపోరా ఫోర్ట్ మిడిల్లో ఉన్నాం. ఎంత బాగుంది చూడండి లొకేషన్. అండ్ ఇదేంటంటే ఆల్రెడీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఇక వెనకాల కనిపిస్తుంది కదా. సో ఆ వాల్స్ అన్నీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి. అండ్ ఎంట్రీ ఫీ అయితే లోపలికి ఏం లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి ఇది మాత్రం చూడకుండా అయితే వెళ్ళిపోకండి. గోవాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఏదైతే ఓన్లీ బీచ్ ఒకటే కాకుండా గ్రీనరీ ప్లేస్ని ఎంజాయ్ చేసి వెళ్ళడానికి. అందులో ఈ చెపోరా ఫోర్ట్ కూడా ఒకటి. ఇదిగో మనకి ఇక్కడ ఒక చిన్న వే ఉంది చెపోరా ఫోర్ట్ దగ్గర. అమ్మని అమ్మ, ఇగో మనకి అట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కిందికి వే ఉంది, చూద్దాం. యాక్చువల్గా నా మాట అడిగారికి వినబడుతుందో లేదో తెలీదు. ఇక వాటర్ పడి అట్లా ఏంది రాళ్ళన్నీ కోసుకొని ఒక వే ఏర్పడ్డది ఇక్కడ. ఇట్లా ఇవన్నీ వాటర్ అన్నీ ఇట్లా సముద్రంలో కలిసిపోతున్నాయి. సో అట్లా ఆల్రెడీ కొంతమంది వచ్చి ఆల్రెడీ ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. ఇంకా చూడండి క్లియర్గా మనకు కనబడుతుంది ఇక వాటర్ అన్నీ ఇట్లా పోయినట్టు. సో అట్లా ఇగో ఎగ్జాంపుల్కి ఇగో ఈడనే ఉంది, రాసావండి ఒకసారి ఇట్లా. ఇగో ఇట్లా వర్షం పడుతుందని చెప్పినా కదా, ఇగో ఇట్లా పోయి డైరెక్ట్ సముద్రంలో కలిసిపోతున్నాయి. సో అది అంటే ఇట్లాంటి అంటే ఇది అన్రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అనమాట. సో ఇట్లాంటి వాటికి వచ్చినప్పుడు మనకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లైక్ అంటే ఏదైనా గుంట ఉందా అది మనకు తెలియదు కదా, పడితే డైరెక్ట్ అటే పోతాం. సో కాబట్టి చూసుకొని వెళ్ళాలి. సో గాయ్స్, ఇదైతే మనకి ఒక హిడెన్ లొకేషన్ అని చెప్పుకోవాలి. గోవాలో ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా, ఏ మూవీస్లో ఉందో అయితే నాకు తెలియదు. బట్ ఇగో ఇక్కడ మంచిగా
వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటో ఫ్రెండ్స్ తోటో వచ్చి ఇక్కడ కూర్చుంటే దీనంత మజా అయితే ఇంకోటి లేదు. గైస్ ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ఇంకో యాక్చువల్లీ మబ్బులు ఉన్నాయి కదా, మబ్బులకి అక్కడ సముద్రం అంతా చీకటి అయిపోయింది. ఒక దగ్గర సముద్రం కలర్ వేరే ఉంది, ఇంకొక దగ్గర వేరేలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఒక క్రీమ్ కలర్లో ఉంది అండ్ అటు వచ్చేసి ప్యూర్ ఇట్లా యాష్ కలర్లో ఉంది. బ్యూటిఫుల్గా ఉంది అసలు అయితే. గైస్ ఇగో మన చెపోరా ఫోర్ట్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఏ లొకేషన్ అని అయితే మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అడిగి తెలుసుకొని వెళ్ళిపోదాం. బేసిక్ ఏంటంటే ఇక్కడ చాలా వర్షం పడుతుంది బ్యాక్ సైడ్. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందే మేము ఒక ప్లేస్కి అయితే రీచ్ అయిపోవాలి. ఏమంటారు శ్రవణ్? అంతే, లెట్స్ స్టార్ట్. ఇగో ఫుల్ అంటే ఫుల్ రెయిన్ పడుతుంది. ఇగో సైడ్కి ఆగినా. అసలు ఇక్కడ పోతుంటే ఒక చిన్న ఏంది పాండ్ లాగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. లైక్ మీకు చూపించాలని చెప్పేసి అనిపించి ఆపిన బండి ఇంత రెయిన్లో కూడా. అండ్ ఇది ఏ రూట్లో ఉందని అంటే లైక్ మన చపోరా ఫోర్ట్ నుండి బాగా బీచ్కి వెళ్తుంటే ఈ వే ఉంది. అండ్ ఇగో ఎగ్జాక్ట్గా ఇగో ఈ స్టాచ్యూ దగ్గర చాలా అంటే చాలా బాగుంది. గాయ్స్ ఇగో ఆఫ్టర్నూన్ లంచ్కి అని చెప్పేసి ఇక్కడ బాగాకి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఒక రెస్టారెంట్ అండ్ బార్కి. సో ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్న బార్ అండ్ రెస్టారెంట్. శ్రవణ్ లైక్ ఇలా ఎట్లా ఎంజాయ్ చేసినాం శ్రవణ్? చేసింది వర్షంలో అయితే బాగా తడిచినాం. వర్షంలో తడుచుకుంటా కూడా ఎక్స్పీరియన్స్ మస్తుంది. వర్షంలో అదేంటి మనం పోయింది చెపోరా ఫోర్ట్. చెపోరా ఫోర్ట్ అది మాత్రం సూపర్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే కదా మనం అట్లుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. అది మనకి టమాటో రైస్ వచ్చింది, ఎక్సలెంట్ ఉంది. ఏమంటూ లైక్ యూనో నిన్న నుంచి ఫుడ్ మంచి దొరకట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ మార్నింగ్ కూడా చాలా నచ్చుండే, మధ్యాహ్నం కూడా అదే తింటున్నాం. సో గైస్ ఇగో యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా తినే ముందు రెస్టారెంట్ నేమ్ ఏదో చూపించి పోతారు. మేమైతే రివర్స్ ఉన్నాం. ఫస్ట్ మాకు చాలా ఆకలేస్తుండే, అప్పుడు వర్షం వస్తుండే, అంతా ఈ పర్షన్లో ఉండే. బట్ ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి సాల్ట్ అండ్ పేపర్. సిన్స్ 1981 నుంచి ఉందంట. అండ్ ఇక్కడ రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. మార్నింగ్ ఏమో మాకు సేమ్ అదే టమాటో రైస్కి 100 తీసుకున్నాడు, ఇప్పుడు 80 తీసుకున్నాడు. సో అట్లా అండ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ కొంచెం రెయిన్ రాకపోతే కొల్లంగట్ బీచ్. గాయ్స్ యాక్చువల్లీ ఏంటంటే లైక్ మేము రెస్ట్ తీసుకొని బయటకు వచ్చేసరికి 7 అయిపోయింది ఈరోజు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మేము ఒక మిస్టేక్ చేసినాం, అది మీరు ఎవరు చేయకండి. గోవాకు వచ్చినప్పుడు ఎస్పెషల్గా ట్రైన్స్లలో వచ్చిన వాళ్ళకి, బస్సులలో వచ్చిన వాళ్ళకైనా బస్సు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి. బట్ ట్రైన్లలో వచ్చిన వాళ్ళకి ఏమవుతుందని అంటే ఒకవేళ స్టేషన్కి ఏమైనా వెళ్ళాలని అంటే ఈవినింగ్ 7కి ముందు అండ్ మార్నింగ్ 6 AM తర్వాతనే వెళ్ళాలి. అంతకి గ్యాప్లో వెళ్ళాలని అంటే ఇక్కడ ట్యాక్సెసే తీసుకోవాలి. ఇప్పుడు మా ఇద్దరికి ట్యాక్సీలో వచ్చేసి 1700 అంట. మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కాస్ట్ చేస్తున్నారని. అదే ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా అక్కడ నుంచి 150 రూపీస్ ఉంది. సో కొంచెం ఇది బెటరే కదా, 300లో వెళ్ళిపోయేది వేరు. ఒక్కరికి ఇప్పుడు మాకు 750 కూడా కాదు, 850 పడుతుంది. సో ఇది టూ మచ్. యాక్చువల్లీ ఇప్పుడు దానికోసమే మనం వెళ్తున్నాము, ఎక్కడైనా బస్సెస్ దొరుకుతాయా లేవా అని చెప్పేసి. సో ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఎక్కడ ఒకవేళ బస్సెస్ దొరికితే ఎక్కడ దొరుకుతాయి, ఒకవేళ దొరకకపోతే ఆప్షన్ ఏంటి అనేది కూడా ఇందులో చూపిస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. గాయ్స్ ఇగో వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే లాస్ట్ బస్సు. ఇంకా నేను బ్యాగ్స్ కూడా అయితే ఏం తెచ్చుకోలేదు. ఇది కూడా ప్రైవేట్ బస్సే అంట. లైక్ ఇదే మళ్ళీ ఈ నుంచి మేము పంజిమ్కి వెళ్ళి పంజిమ్ నుంచి వాస్కోకి వెళ్ళాలంట. డబల్ ఉంది. అండ్ ఇది ఏమంటున్నాడు, డ్రైవర్ని అడిగిన రేపు మార్నింగ్ ఆప్షన్ ఏందని చెప్పేసి. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడైతే వేరే ఆప్షన్స్ అయితే ఏం లేవు, మీరు పక్కా ప్రైవేట్ టాక్సీ బుక్ చేసుకోవాలని చెప్పేసి. లేదనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పంజిమ్కి వెళ్తే పంజిమ్ నుంచి మాకు వాస్కోకి ఎనీ టైము ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉంటుందంట. సో బట్ ఇదైతే చాలా అంటే చాలా డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక అమౌంట్ పెట్టుకొని వచ్చినాం కదా, అవి ఆల్రెడీ అయిపోయినాయి. మళ్ళీ వేరే టాక్సీ బుక్ చేసుకోవాలంటే వాళ్ళు 1500, 1700, ఒక్కొక్కరైతే 2500 కూడా అడుగుతున్నారు మా ఇద్దరికి.
అది కొంచెం డిఫికల్ట్ ఉంది, చూద్దాం లైక్ ఇంకా ఏం బుక్ అవుతుంది ఏంటని చెప్పేసి. ఏ గైస్ యాక్చువల్లీ ఏంటంటే మాకు నా టాక్సీ తీసుకెళ్ళే అతను అనాలో మరి ఫ్రెండ్ అనాలో తెలియదు కానీ గుడ్ పర్సన్, ఐఎమ్ గుడ్ పర్సన్, గుడ్ పర్సన్. ఓకే, ఆయన చాలా గుడ్ పర్సన్, నిజంగానే గుడ్ పర్సన్. లైక్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే బెదిరించినట్టు మాట్లాడిండు, తర్వాత మంచిగా మాట్లాడిండులే కానీ. మై నేమ్ ఇస్ బసయ్య రచయ चिकमट कर्नाटक, ड्राइवर, गुड कस्टमर्स. एक्चुअली भैया हमारे लोगों के लिए मतलब यहाँ आते हैं ना गोवा को, वो लोग को तकलीफ ना होना, मतलब तकलीफ ना होना ट्रैवलिंग के लिए आप क्या बता सकते हो उन लोग? मैं बता सकता हूँ, जो भी आपको अच्छा फ्रेंड्स मिलता है उनके पास जानकारी ले लो. अपना आपको कहीं भी रहे तो कहीं भी कुछ भी रहता है, बच के रहना, अच्छे लोगों की दोस्ती करना और अच्छे ड्राइवर के साथ दोस्ती करो. आपको सब टूर करवाएंगे और आपको सेफ्टी रूम को छोड़ देंगे. इतना तो जानकारी मैं दे सकता हूँ, इतना पढ़ा लिखा इंसान भी नहीं है और अच्छे लोग हैं और अच्छा कस्टमर है. ठीक है, ठीक है, कल सुबह 4 बजे मिलेंगे भैया. मिलेंगे. एक बार वादा किया तो हो गया. एक बार बुकिंग किया ना, कंफर्म. आपका नंबर भी मेरा यूट्यूब चैनल में रखेगा, कोई आए तो आपको कॉल करेगा. थैंक यू, थैंक यू. ओके, सो आदि एंड फाइन. मैं तेलंगाना से सभी तेलंगाना लोगों को धन्यवाद. हम भी तेलंगाना से गोवा को आते रहो, एंजॉय करते रहो. हम लोग को टैक्सी के लिए पैसे देता ही रहो. తనకైతే మన టాక్సీ అయితే బుక్ అయింది. ఇప్పటి నుంచి కొంచెం అక్కడ వెళ్ళి మన టైం పాస్ చేసి ఇంతసేపు ఏమంటారు శ్రవణ్ కూడా టెన్షన్ పడ్డాడు, ఎట్లా మీరు టాక్సీ అయింది అదేందని. మన టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఏంటంటే హరే కృష్ణ డైరెక్ట్ మనది మార్నింగ్ వెయిటింగ్ లిస్ట్ లో వాడు ఉండే, బుక్ చేసినప్పుడు 22 మెంబర్స్ ఉండే, బట్ ఇప్పుడు బుక్ అయినాయి. ఇగో ఇక్కడ ఇది బుక్ అయింది, ఈయన కుష్ నేను కుష్, ఇప్పుడు వెళ్ళి కుష్ లో మంచిగా గట్టిగా తిరిగి రావచ్చు బియర్లో. నేను శ్రవణ్ అయితే ఇక బాగా దగ్గర ఉన్న పబ్బులని ఇంకేమైనా ఉంటే అవన్నీ తిరుగుదాం అనుకుంటాం, మీ అందరికీ చూపిస్తాము. అసలు ఏంటంటే ఇక మేము తీసుకున్న బండిలో పెట్రోల్ బాగా ఒప్పించినాము. ఎంత ఒప్పించినాం అసలు ఏంటంటే 500 ఒప్పించిన అసలు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం పెట్రోల్ జీరోకి వచ్చి బండి అయిపోయేంత వరకు తిరుగుడే. ఏమంటావు? తిరుగుతాం అట్లా. గాయ్స్ ఇక చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాగా స్ట్రీట్. ఇప్పుడు మనం లైక్ పబ్స్ ఇంకా కొన్ని పబ్బులు ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మనం అటు వెళ్దాము, మీకు అది చూపిస్తాను నేనైతే. చాలా గాయ్స్ ఇదంతా షాపింగ్ ఏరియా. ఇగో చూడొచ్చు, మనకి ఇక్కడ టాటూ సెంటర్స్ ఉన్నాయి, ఇగో స్పాస్ ఉన్నాయి, ఇగో కాజు ఏవైనా కాజు కావాలా సెవెన్? కాజు కావాలా? కాజు. ఇగో వైన్ షాప్స్, ఇవైతే వైన్ షాప్స్ లాగా మన ఇంటికాడ కిరాణాలు ఉంటాయి చూసినావా, అట్లా ఉన్నాయి బ్రో ఇక్కడ వైన్ షాప్స్. ఈ స్ట్రీట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ లైక్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చూడొచ్చు అన్ని స్పాలు అది చూపిస్తామని కదా, మొత్తం బార్ అండ్ రెస్టారెంట్. స్పా కావాలా బాబు అని అడుగుతాడు వాడు, స్పా అంట. మనకెందుకు రా నాన్న స్పాలు. షాపింగ్ నుంచి స్టార్ట్ అయింది, మొత్తం బార్ అండ్ రెస్టారెంట్. ఏది పోయినా కానీ ఇగో బీర్ సీసాలు, రష్యన్ అందాలు తప్ప మనకి ఇంకోటి ఏం కనబడతలేదు ఇక్కడ. యూత్ అంత ఇక్కడనే ఉన్నారు బ్రో. ఇక చూసిండే కదా బాబా చూపి అమ్మ, ఎక్కడ చూసినా పబ్సే ఇక డైరెక్ట్. ఎంజాయ్ పండుగ వద్దు. ఓ మై గాడ్, ఏందిరా బాబు ఇది రెస్టారెంటా, ఇది బారా, ఇది ఏంది, ఏం పబ్బురా ఆయన. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇగో మంచిగా బిర్యానీ తినడానికి అయితే వచ్చినాము. ఇక అది కూడా హైదరాబాద్ చికెన్ బిర్యానీ. గోవాలో హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎట్లుందో నువ్వే తిని చెప్పాలి. చెప్తా, ఏమంటావు? ఫస్ట్ అసలు ఏంటంటే ఇక్కడ మినిమల్ రేట్లోనే దొరికింది. గాడ్స్ గ్రేస్ 120 అనమాట బిర్యానీ. అంతే కదా భయ్? 120. వెజ్ బిర్యానీ 180, చికెన్ బిర్యానీ 120. అట్లుంది మా వెజిటేరియన్ పరిస్థితి. నువ్వు కానీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు చికెన్ బిర్యానీ మంచిగా. శ్రవణ్ అయితే చికెన్ బిర్యానీ తిన్నాడు. ఇక నేనైతే మంచిగా వెజ్ బిర్యానీ కూడా ఎంజాయ్ చేయాలి కదా, తగ్గేదేలే. అంటే ఏడిపోయినా అదే కూరలు అదే రైస్. బట్ ఇగో ఇక్కడికి వచ్చిన ఇదేంటి
సాగర్ ప్యూర్ వెజ్ అంట. సో ఒకసారి ఇక్కడ టేస్ట్ చేద్దాము. అండ్ ఇది మన ఫైనల్ డిన్నర్ గోవాలో. అండ్ చాలా బాగుంది. వెజ్ పులావ్ 150 అంట, చాలా బాగుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సాగర్ అన్న అని చెప్పి నాకు అన్న అనమాట. అండ్ అన్న కూడా నాకు కాల్ చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందంటే తెలుగు రుచులు అని చెప్పి, ఒకసారి దాన్ని కూడా విజిట్ చేద్దాం. అక్కడ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందంట, అలాగే ఆ మినిమల్ రేట్స్లో దొరుకుతాయంట. అదేంటంటే ఎవరైనా గోవాకి ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి చెప్తున్నా స్పెషల్గా ఏంటంటే 100 రూపీస్ మనకి ఖర్చు అవుతాయంటే మ్యాక్సిమం 120 or 130 మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి ఆలోచించకుండా లేకపోతే మనం యూటిలైజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనీ వల్ల ఇబ్బంది అయిందనుకోండి, బాగా సఫర్ అవుతారు. అండ్ ఈరోజు మేము ఎక్స్పీరియన్స్ చేసింది అదే. బట్ మీరు ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు కదా, అప్పుడే కొంచెం ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ మేజర్గా మనకి డ్రింక్స్కి అంత ఖర్చేం కావు. అండ్ రూమ్కి అంటే ఓకే, అది కూడా మేనేజబులే. ఎక్కడికి మనం టూర్కి వెళ్ళినా కూడా ఎంత రూమ్కి కాస్ట్ అయితే ఇక్కడ అంతే కాస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మేజర్గా మనకి కాస్ట్ అయ్యేది ట్రావెలింగ్ ఒకటి, లైక్ ఏమైనా అడ్వెంచర్స్ చేస్తారు కదా అవి. అండ్ అంతేకాకుండా ఫుడ్కి టూ మచ్ ఉంది, ట్రావెలింగ్కి కూడా చాలా టూ మచ్ ఉంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు బడ్జెట్ పెట్టుకోండి. సో అట్లా గాయ్స్ ఈరోజైతే వ్లాగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసిన. ఇదైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పోరా ఫోర్ట్కి. రెయిన్లో బైక్ పైన అదైతే చాలా బాగుంది. ఆ రూట్ ఎప్పుడైనా మీరు వస్తే ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా లైక్ బాగా స్ట్రీట్ కూడా చాలా బాగుండే. ఇక్కడ రెస్టారెంట్స్ కానివ్వండి, పబ్స్ కానివ్వండి, అయితే వేరే లెవెల్. సో అది. అండ్ ఆ వ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ మన గోవా బడ్జెట్ ప్లాన్ అంతా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డెడికేటెడ్ బ్లాగ్ అయితే తీస్తా. సో అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ రేపు తెలుసు కదా డే 65. అండ్ రేపు వచ్చేసి రిటర్న్ జర్నీ. రేపు మార్నింగ్ 4 o'clockకి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో అట్లా అంటిల్ దాన్ బాయ్ బాయ్, మీట్ యూ ఆన్ టుమారో. బాయ్ బాయ్ గాయ్స్.